కేజ్రీవాల్ నాకెందుకో ఒక రాజకీయ నాయకుడిగా కంటే కూడా విద్వేషము నింపుకున్నటువంటి వ్యక్తిగా తన పదవి కోసం ఎంతటి దిగజారుడుతనానికైనా దిగుతారు అనేలాగా అనిపిస్తారు. ఎందుకంటే గతంలో చూసుకున్న లాస్ట్ ఎలక్షన్స్ టైంలో ఆయన ఖలిస్తానీలతో లింకులు పెట్టుకున్నారు. ఖలిస్తానీ పన్ను ఉన్నాడు కదా, నిషేధిత ఉగ్రవాది. అతడు ఓపెన్గా మేము కేజ్రీవాల్కి డబ్బులు ఇచ్చాం, బట్ తీసుకున్నంత డబ్బులకి తగిన న్యాయం చేయలేదు, ఆయన మాకు సంబంధించిన వ్యక్తుల్ని జైలు నుంచి విడిపిస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చాడు, అవేమీ చేయలేకపోయాడు. సో కేజ్రీవాల్ కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఎన్నో లింక్స్ బయటపడుతున్నప్పటికీ కూడా ఈయన నిస్సిగ్గుగా జనానికి ఇవన్నీ పట్టవలే, జనం ఇదంతా పట్టించుకోలే, గ్రౌండ్ లెవెల్గా జనం ఏం ఆలోచిస్తారు, ఇవాళ నాకు ఎంత వచ్చింది, ఇవాళ నా కష్టం ఏంటి, నా బతుకు తెరువు ఏంటి, ఇది ఆలోచిస్తారు కదా మెజారిటీ జనం. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా పదవులు సంపాదించవచ్చు, ఏదో ఒక అల్లికలో బొల్లికలో చేసి అని కేజ్రీవాల్ లాంటి పెద్ద మనుషులు ఆలోచిస్తూ ఉంటారు రాజకీయాల్లో. అయితే వీళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఎప్పటికైనా సరే ప్రమాదకరమే దేశానికి. ఇటీవల ఈ పంజాబ్లో ఒక పోలీస్ ఆఫీసరు ఐఎస్ఐ మాడ్యూల్ అనేది ఈ ఢిల్లీ ప్రొటెస్టుల్లో భాగమయ్యే అవకాశం ఉండింది, కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారని చెప్పేసి ఒక 8 మందిని అరెస్ట్ చేసి మీడియా మీట్ పెట్టి అందులో క్లియర్గా డీటెయిల్స్ చెప్పినందుకు గాను ఆయన్ని బదిలీ చేసేసారు. ఆయనకున్న పదవిని తొలగించేశారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అది పాకిస్తాన్ మీద ఎందుకు ప్రేమ చూపించాలి? ఐఎస్ఐ మాడ్యూల్ అనేది పాకిస్తాన్కి సంబంధించింది కదా. ఆ కుట్రని బహిర్గతం చేసినందుకు ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే గౌరవం ఇవ్వాలి, ఏదైనా మంచి పదవి, ఇంకా పదోన్నతి ఇవ్వాలి. అలా కాకుండా ఆయన ఏం చేశారు? బదిలీ చేసేస్తారు. ఇది కేజ్రీవాల్ వెర్షన్. ఎక్కడో పాకిస్తాన్కో లేకపోతే ఖలిస్తాన్కో ఇలా అనుకూలంగా వ్యవహరించడం తప్ప ప్రత్యేకించి ఈయనకంటూ ఒక దేశభక్తి ఇలాంటిది ఏమి ఉండదు. కానీ ఈయన జై బజరంగ బలి, జై శ్రీరాము, లేకపోతే పెద్ద హిందువులాగా కూడా లుక్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎటైర్ అలా చూపిస్తూ ఉంటాడు. బయటికి కనిపించేది ఏంటి? బయటికి చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిగా, లోపల మాత్రం విపరీతమైనటువంటి భోగాలు అనుభవించేటటువంటి శేషమహల్ తెలుసు కదా మనకి, అదెంత పెద్ద స్కాము. కర్టన్సే కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వినియోగించాడు ఆయన. ఇక ఇలా లోపల ఒకటి బయట ఒకటి. ఈరోజు సీజేపీ కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన తోక విభాగం కానీ అదేమి న్యూట్రలో లేకపోతే ఒక విద్యార్థి సంబంధించినటువంటిదో కాదు. భవిష్యత్తులో అది పొలిటికల్ పార్టీగా కూడా అవతరించదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వింగ్ అని క్లియర్ కట్గా ఈ మధ్య సీజేపీ తమ క్యాడర్ మొత్తాన్ని కూడా అనౌన్స్ చేసినప్పుడు అఫీషియల్గా అందులో ఉన్నటువంటి వ్యక్తులు చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీతో లింకులు ఉన్న వాళ్ళే కనుక అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన బ్రాంచ్. ఒకవేళ భవిష్యత్తులో అది పార్టీగా అవతరించదు. ఒకవేళ అవతరించి పోటీ చేసిందనుకోండి, బీజేపీకి చాలా పెద్ద లాభం చేకూరుతుంది. అవన్నీ కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను. ఈ విషయం ఏదో చెప్తున్నానంటే ఇటీవల కేజ్రీవాల్ ఏమంటున్నారు ఒకసారి చూడండి. सड़कों के ऊपर वो किससे आए थे? वो केवल मुझे नहीं लगता धर्मेंद्र प्रधान का इस्तीफा मांगने आए थे. तो मतलब अगर मैं क्रूड भाषा में बोलूं तो मोदी जी को ठोकने आए थे. इस बार जितने लोग आए थे सड़कों के ऊपर वो किससे आए थे? वो केवल मुझे नहीं लगता. ఈసారి రోడ్లు ఎక్కినటువంటి జనాలు అంటే మొన్నటి సీజేపీ ప్రొటెస్ట్లో ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరడానికి కాదు, మోదీని కొట్టడానికి, గట్టిగా చెప్పాలంటే మోదీని కొట్టడానికి వచ్చారు వాళ్ళంతా అని. అంటే తనలో ఉన్నటువంటి అక్కసు, విద్వేషం అంతా కూడా ఈ విధంగా జనం భుజాల మీద నుంచి కాలుస్తూ ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఒక ప్రధాని. నువ్వు విమర్శ ఎంత స్థాయిలోనైనా చేయి. E20 మీద చేస్తావా, లేకపోతే యూపీఐ బిల్లు మీద చేస్తావా, మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చేస్తావా, లేకపోతే ఆల్రెడీ ఆర్టికల్ 370 అక్కడ పునరుద్ధరించాలనే ఆలోచనల్లో ఉన్నావు కాబట్టి దాని గురించి మాట్లాడతావు. ఏదన్నా మాట్లాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ పాలిటిక్స్ చెల్లుద్ది. కానీ కొట్టడాలు, నేపాల్ మాడ్యూలు, లేకపోతే బంగ్లాదేశ్ మాడ్యూలు, శ్రీలంక మాడ్యూలు, పాకిస్తాన్ ఐఎస్ఐ మాడ్యూలు, వీటికి సపోర్ట్ చేసేలాగా ఈ వ్యక్తి మాట్లాడటం అది చాలా కూల్ అండ్ కామ్గా, ఎంత హిపోక్రటిక్, ఎంత డేంజరస్ థాట్ ప్రాసెస్ ఇది. బయటికి మాత్రం ఎలా కనిపిస్తాడు ఈయన? 24 గంటలు ఇదే ఆలోచనలో ఉండి ఏం చేయాలి, ఎలాగైనా మళ్ళీ పోయినటువంటి పదవులు సంపాదించుకోవాలి, ఢిల్లీలో అధికారంలోకి రావాలి, పంజాబ్లో నిలబెట్టుకోవాలి, గోవాలో సంఖ్య పెంచుకోవాలి, ఇంకా దేశవ్యాప్త ప్రధాని అయిపోవాలని కళ్ళగన్నాడు ఈయన. సో ఇలాంటి నేచర్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అండ్ ఈ సీజేపీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి తోక, అంతకు మించి ఇంకేమీ లేదు. దానికి ఒక స్పెషలైజ్డ్ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదని ఈయన మాటల ద్వారానైనా ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి.